ఇటీవల 45,000 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ ప్రకటించామని, కౌలు రైతులకు న్యాయం చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో నాబార్డు నుంచి రుణం పొంది ప్రభుత్వ వాటా చెల్లించకుండా నిధులను దారిమళ్లించిన ఘనత జగన్కు మాత్రమే దక్కుతుందని ధ్వజమెత్తారు. జాతీయ బ్యాంకు విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. 45,000 కోట్ల రూపాయలతో సపరేట్ గా బడ్జెట్ ని పెట్టాం. ఈ శాఖ చాలా ఇబ్బందులు కలిగింది. ఈ రోజు మళ్లీ ఈ శాఖని రివైవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ గాని, అదేవిధంగా ఈ శాఖలో ప్రధానంగా కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి మనం న్యాయం చేయాలి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కౌలు రైతుల చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే నాబార్డ్ ఏదైతే ఫార్మింగ్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి బాగా సహకరిస్తున్నారు. అయితే 5 సంవత్సరాల్లో అవన్నీ ఆగిపోయాయి. మళ్లీ రివైవ్ చేయాలి, కొత్తగా మనం అవి ఏర్పాటు చేయాలి, దానికి కూడా సహకరించాలి. తొందరగా కంప్యూటరైజ్ అవ్వగలిగితే ఆ వ్యవస్థకి మంచి జరుగుతుంది. తద్వారా రైతుకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. We want to beat our goal is always the best in the country, be it in finances, be it in commercial bank, be it in agriculture, be it in micro irrigation, everything. Our goal is to be above the national average. We want also you to have that kind of a positive attitude towards the state government, to lend beyond the limits you lend, either to me or to my people of Andhra Pradesh. That's the only thing I can say.